అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా నివాళులర్పించారు బీజేపీ నేతలు. అంబేద్కర్ ఆశయాల్ని కొనసాగిస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. బీజేపీ సంకల్ప పత్రం పేద ప్రజల కోసమే రూపొందించామన్నారు స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. మరోవైపు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు ఇంటింటికి బీజేపీ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు కిషన్ రెడ్డి. 10 ఏళ్లలో ప్రధాని మోదీ చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాల్ని ప్రజలకు వివరించనున్నారు ఆ పార్టీ లోక్సభ అభ్యర్థులు. యువత, మహిళలు, రైతుల కోసమే బీజేపీ సంకల్ప పత్రం తయారు చేశామన్నారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. రానున్న రోజుల్లో దేశం మరింత పురోగమిస్తుందన్నారు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని తీర్చిదిద్దడమే మోదీ లక్ష్యమన్నారు. మోదీకి 400 సీట్లు ఇస్తే మరిన్ని సాహసోపేతమైన నిర్ణయాలు ఉంటాయన్నారు కిషన్ రెడ్డి. రానున్న రోజుల్లో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఈ దేశంలో అమలు చేస్తాం. 4 సెక్టార్స్, ఒకటి పేదలు, రెండవది మహిళలు, మూడవది యూత్, 4 రైతులు. వచ్చే 5 సంవత్సరాలు ఈ 4 విభాగాలపైన, 4 సెక్టార్స్ పైన కేంద్ర ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించి పనిచేయాలనేటువంటి సంకల్పము. అంబేద్కర్ ను అడుగడుగున అవమానించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సంతాపం తెలుపుతోందని విమర్శించారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. భారతరత్న ఇవ్వకుండా, చట్టసభల్లో అడుగు పెట్టకుండా కుట్ర చేసి ఓడించిందే కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు. అంబేద్కర్ ఆశయాలను, ఆకాంక్షలను అమలు చేస్తుంది ఒక్క బీజేపీ అన్నారు బండి సంజయ్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మోదీ ప్రభుత్వం పాలన అందిస్తుందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. సబ్కా సాత్ సబ్కా వికాస్ మోదీ ప్రభుత్వ నినాదమన్నారు. హైదరాబాద్ నాంపల్లి బీజేపీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు బీజేపీ నేతలు. కట్టుబడి ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము ఆచరణలో వారి యొక్క ఆలోచన విధానాలు, వారి యొక్క ఆశయాలను అమలు పరుస్తూ అన్ని రంగాల్లో కూడా దళితులకు, బలహీన వర్గాలకు, బడుగు వర్గాలకు, ఆదివాసీలకు సముచిత స్థానం కల్పిస్తూ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో వారు ఇవాళ అన్ని వర్గాలకు న్యాయం చేయడమే సామాజిక న్యాయంగా ఇవాళ మోదీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా వారు చేస్తున్నటువంటి కృషి ఫలితమే. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంతో పోటీ చేస్తున్నాయని ఆరోపించారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. దేశంలో కాంగ్రెస్ కు 30 సీట్లు కూడా రావన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉంటే భవిష్యత్తు ఉండదని, బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు. కవిత లేకపోవడం వల్ల నిజామాబాద్ లో లిక్కర్ ఫ్రీ ఎలక్షన్ జరుగుతుందన్నారు అరవింద్. కాంగ్రెస్ పార్టీ యాజ్ ఎక్స్పెక్టెడ్ తెలంగాణ ప్రజల్ని పచ్చి మోసం చేసింది. తెలంగాణ ప్రజలకి కేసీఆర్ ఏదైతే 10 సంవత్సరాలు మోచేతికి బెల్లం పెట్టిండో అదే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ ప్రజలకి మోచేతికి బెల్లం పెట్టింది. వడ్లు కొంటా, అప్పటిదాకా అమ్మకుండ్రి, నేను రాగానే 500 బోనస్ ఇచ్చి కొంటా అన్నాడు. 3 రోజులు ముందే చేసిండు, కానీ ఆ పంట కొనలే, ఇప్పుడు యాసంగి పంట ఇప్పుడు కూడా కొంటలేడు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ అంబేద్కర్ జయంతికి నివాళులర్పించారు బీజేపీ నేతలు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నామన్నారు బీజేపీ నాయకులు.